నువ్వు ఎప్పుడైనా సరే ఎటోళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు కృతజ్ఞత చెప్పారా లేదా ఆశించుకో. ఆత్మ నడిపింపుతో, మంచి ఉద్దేశంతో, దేవుడు చెప్పిన దాన్ని బట్టి వాక్యానుసారంగా నువ్వు ఎవరికన్నా సహాయం చేస్తే వాళ్ళ నుంచి కృతజ్ఞత ఆశించొద్దు, దేవుడి దగ్గర నుంచి ప్రతిఫలం ఆశించు. అంతే, దేవుడు చూసుకుంటాడు. ఒకటి, వాళ్ళు చెప్పినా చెప్పపోయినా నువ్వేం ఫీల్ అవ్వకల. రెండోది, ఎవరైనా నీకు సహాయం చేస్తే, ఇది నువ్వు సహాయం చేయటం, ఇది ఎవరైనా నీకు సహాయం చేస్తే వాళ్ళకి కృతజ్ఞత కలిగుండు, కానీ వాళ్ళ మీద ఆధారపడద్దు. జాగ్రత్తగా లోపలికి వెళ్ళాలి. నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలి, నీ చుట్టూతో తిరగాలి, నీకు లోబడాలి, నీకు తగ్గుండాలి, నీ కింద ఉండాలి అని అస్సలు ఆశించొద్దు. అది దేవుడు కాదు, నేను నాది అనే స్వభావం అది. అలాగే వేరే వాళ్ళు నీకు సహాయం చేస్తే కృతజ్ఞత కలిగుండు. థ్యాంక్స్ అండి అని చెప్పు, కానీ వాళ్ళ మీద ఆధారపడద్దు, వాళ్ళ దేవుళ్ళు చేయొద్దు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు వాళ్ళ దేవుళ్ళు చేస్తావో మనిషి స్వభావం ఎప్పుడు మారద్దో నీకు తెలియదు. అలాగే నువ్వు కనుక వేరే వాళ్ళకి సహాయం చేసినప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తావు అంతవరకే, కానీ ఆధారపడపోతే వాళ్ళ మీద, అప్పుడు దేవుడి మీదే ఆధారపడితే దేవుడు ఆ మనిషే కాదు కోట్ల మందిని నేను వాడుకుంటాడు నీకు సహాయం చేయడానికి. హల్లెలూయా. ఇదే నెవర్. నేను క్రైస్తవులను చూశాను, ఏంటి ఇంత సహాయం చేశాండి, కనీసం కృతజ్ఞత అండి వాళ్ళకి అంటారు. అనొద్దు, తప్పది. నువ్వు సహాయం చేస్తానే ఉండు. అలా అని ఏటోళ్ళు నీ కృతజ్ఞత లేదని సహాయం ఆపొద్దు. నువ్వు మంచి చేస్తానే ఉండు. మంచి మేలు చేయటి అందు విసుగు చెందక చేస్తూనే ఉండు. తగు సమయం అందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, లేకపోతే తగు పంట నీకు తీసుకొస్తాడు. మీరు చేస్తూనే ఉండు. డోంట్ ఎక్స్పెక్ట్ థ్యాంక్స్ ఫ్రమ్ ద పీపుల్.